నేడు ఒడిశాకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 3 బహిరంగ సభల్లో ప్రసంగించనున్న మోడీ వెల్లడించిన రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర. నేడు భుజంగరావు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన భుజంగరావు తిరుపతన్న. ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన ఎమ్మెల్యే పిన్నెల్లి. నరసరావుపేటలో భారీ బందోబస్తు. మిజోరాం, అసోంలో రెమాల్ తుఫాను బీభత్సం. భారీ వర్షాలతో మిజోరాంలో విద్యా సంస్థలకు సెలవు. ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు. నేటి నుంచి 3 రోజులు ఏసీబీ కస్టడీలో ఉమామహేశ్వరరావు. చంచల్గూడ జైల్లో విచారణ చేయనున్న పోలీసులు. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,930 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,850 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర 1,01,000 రూపాయలుగా ఉంది. ఒడిశాలో 4 దశల ఎన్నికల్లో 3 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. 3 బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్లో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని చెప్పారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో వారి బెయిల్ పిటిషన్లపై తీర్పును గురువారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అందుకు ప్రతిగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులకు పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో నిందితులు బెయిల్ మంజూరు చేయొద్దంటూ న్యాయస్థానాన్ని పోలీసులు మరోసారి కోరారు. ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా ఎస్పీని పిన్నెల్లి ఇవాళ కలిశారు. బెయిల్ షరతుల ప్రకారం ఎస్పీ ఆఫీసులో సంతకం చేసి వెళ్లిపోయారు. కాగా ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతూనే పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని హైకోర్టు పిన్నెల్లిని ఆదేశించింది. దీంతో ఇన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి కోర్టు ఆర్డర్ ఎట్టకేలకు ఇవాళ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లిపోయారు. పిన్నెల్లి అజ్ఞాతం వీడి బయటకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నరసరావుపేటలో భారీగా పోలీసులను మోహరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఆదివారం రాత్రి బంగ్లాదేశ్ వద్ద తీరం దాటినా ఇంకా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తుఫాను ప్రభావంతో బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. తాజాగా మిజోరాంలో భారీ వర్షాలకు రాళ్ల క్వారీ కూలి కొన్ని దుర్ఘటనలు జరగడానికి కారణమైంది రెమాల్ తుఫాన్. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో చాలా అనుకోని సంఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. కాగా ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ విచారణలోనే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 2 లాకర్లను తెరవడం జరిగింది. ఇందులో అతనికి సంబంధించిన డైరీ, అలాగే 38 లక్షల నగదు, ఇంకా 3.51 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన ఆధారాల సేకరణపై చంచల్గూడ జైల్లో విచారణ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఆల్ టైమ్ హైకి వెళ్లిన బంగారం ధర గత వారం స్వల్పంగా తగ్గింది. దీంతో బంగారం ధర క్రమంగా అదుపులోకి వస్తుందేమో అని ఆశపడిన పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,930 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,850 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర 1,01,000 రూపాయలుగా ఉంది.